విలన్ లో పవర్ లేదు, సునామీలో కొట్టుకోబోతాడు విలన్, హీరోనే పట్టుకుంటాడు లాస్ట్ లా. నిజంగా మస్తుంది మూవీ అయితే. లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో మంచి ఎలివేషన్లు ఉన్నాయి, మంచి యాక్షన్ సీన్స్ అయ్యేటప్పుడు అయితే బీజిఎంస్ అయితే నా గొంతు కూడా పోయింది. బీజిఎంస్ అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ లో. స్టోరీ కూడా చాలా బాగుంది. పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ 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 అయింది. ఆడ సినిమాలో వాన పడుతుంది, బయటికి రాగా నీడ వాన పడుతుంది. నా బట్టలు తడిచేటట్టు నేను పోతా మేడం. మాకేంటంటే ఆ 2 అవర్స్ హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఎందుకంటే మేమంతా ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మేము 10 సంవత్సరాలు ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మాకు ఇప్పుడు హిట్ అయినా ఫట్ అయినా మాకు సంబంధం లేదు. మా సీఎం, మా డిప్యూటీ సీఎం, మా దేవుడు సీఎం అయ్యాడు, అది చాలు మాకు. మా కోరిక అది చాలు. ఆయన ఏంటంటే వేరే దానికి శ్రీకారం చుట్టాడు అంతే. ఆ పనిలో ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈ సినిమాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా, సినిమాలు ఫైట్స్ అన్ని ఫెంటాస్టిక్ అండి. నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతాను. నాకు సినిమాతో సంబంధం లేదు, నాకు పాలిటిక్సే ఇంట్రెస్ట్. సినిమాలు చెబితే వినాలి అన్నాడు. నా కోసం మొక్కుతుంటారు కొంతమంది, నా కోసం రానుకున్నారు అన్నారు. నిజంగా ఈ సినిమా ఇక నేను ఆయన సినిమాలు రాజకీయాలు రెండు బ్యాలెన్స్ చేస్తారనుకున్నారు. ఆయన సినిమాలకు నెక్స్ట్ వారసుడిగా మధ్యలో ఆగిపోతే ఏంటి అనుకున్నారు. నెక్స్ట్ వారసుడిగా అఖిరా చూసుకుంటాడు. రాజకీయాల్లో మెప్పిస్తున్నాడు, సినిమాలో మెప్పిస్తున్నాడు. చారిత్రాత్మక యుద్ధవీరుడి పాత్రలో, వీరమల్లు పాత్రలో అద్భుతంగా, అంటే ఏ నటుడు కూడా ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలండి. మనం చూడని చరిత్రని, మనం చూడని సంస్కృతిని, మనం చూడని సనాతన సంప్రదాయాన్ని కళ్ళగట్టినట్టుగా మన దేవాలయాలు, మన గుడులు, మన సంస్కృతిని ఎట్లా విచ్ఛిన్నం చేశారు, మంటల్లో ఎట్లా ఆహుతికి చేశారనేది రోమాలు నిక్కపరుచుకునే ఉంది. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు భారతదేశం, 145 కోట్ల, 80% పాపులేషన్ హిందువులు. హిందూ సనాతన సంప్రదాయాన్ని భుజానెత్తుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ సినిమా అటు నార్త్లోను ఇటు సౌత్లోను బహుభాషలో, తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో అన్ని భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది. ప్రజలు మనల్ని పొందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా. మనం చూడని చరిత్ర, మన చరిత్ర, భారతదేశ గొప్ప చరిత్రని వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఇది అద్భుతం, అమోహం. మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీలో నాకు నచ్చిన ప్లాట్ వచ్చేసి బీజిఎం నెక్స్ట్ లెవెల్గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు RRR తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా మూవీకి ప్లస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్రిష్ గారు సూపర్గా డైరెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్. అండ్ టైటిల్ కార్డు కూడా చాలా బాగుంది. సార్ ఇంట్రొడక్షన్ సీన్ నుంచి ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. ఇది మాత్రం ఫ్యాక్ట్, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. VFX వరస్ట్గా ఉంది. అండ్ సార్ డైరెక్షన్ చేసిన స్క్రీన్ ప్లే కూడా అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్గా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పార్ట్ని రెండు పార్ట్లు కాకంటే ఒకటే పార్ట్గా తీసేది ఉంటే సినిమా బాగుండేది. నాకు తెలిసి క్రిష్ గారు వెళ్ళిపోకుండా ఈ ప్రాజెక్ట్ని కొంచెం టైం తీసుకునైనా క్రిషే డైరెక్షన్ ఫుల్ఫిల్గా చేసేది ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ డిఫరెన్స్ అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు క్రిష్ డైరెక్షన్ చేశాడు, సెకండ్ హాఫ్లో జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేశారు. ఆయన తప్పనట్లేదు, బట్ స్క్రీన్ ప్లే మాత్రం అంత ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. అది ఎందుకంటే స్టోరీ నరేషన్ ప్రాబ్లమో లేకపోతే ఇంకొకటో తెలియదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఆ మిస్కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫ్యాన్స్కి మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, ఇది మాత్రం పక్కా. సాంగ్స్ నాకు కొల్లగొట్టిన సాంగ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. దానికి ఇచ్చిన బీజిఎం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం కీరవాణి గారి మ్యూజిక్ లేకపోతే మాత్రం సినిమా ఇంకొక రకంగా ఉండేది, ఇది మాత్రం ఫ్యాక్ట్. సెకండ్ హాఫ్లో కొంచెం కరెక్షన్ చేసుకున్నదంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ. అండ్ కొన్ని సీన్స్ అయితే ఎట్లా ఉంటాయంటే చాలా ఇర్రెలెవెంట్గా ఉంటాయి, ఇల్లాజికల్గా ఉంటాయి సెకండ్ హాఫ్లో. అది మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నా సజెషన్ ప్రకారం క్రిష్ డైరెక్షన్ చేసుకున్నాను అంటే సినిమా అదిరిపోయేది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అన్న, అంటే క్రిష్ గారిని తీసిన లోటు పక్కా కనబడుతుంది. క్రిష్ గారిని తీసి చాలా పెద్ద తప్పు చేశారు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే వన్ టైం వాచబుల్ అని అంతే. డిసప్పాయింట్ సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్ అన్నాడు. సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్లో మాత్రం మొబ్బిడిపోయి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలని బాబోయ్. అంటే నువ్వు చెప్తున్నానన్నా, మనకి చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ బాగోపోయినా స్టోరీ లైన్ అర్థం అవ్వాలి. ఇందులో ఏంటంటే స్టోరీ లైన్ మొదలెట్టి అప్పటికే క్లైమాక్స్ వచ్చేసి
వచ్చేసింది అనమాట. ప్రీ క్లైమాక్స్లో స్టోరీ అనేది మొదలవుతుంది. సో స్టోరీని అంతా తీసుకెళ్ళి సెకండ్ పార్ట్లో చూపించడానికి కోసం 2 పార్ట్ల కోసం ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఇంట్రడక్షన్ కోసం మాత్రమే తెలిపించారు అనమాట. సో రిజల్ట్గా ఒక యావరేజ్ మూవీ అన్న. ఆది పురుష్ కానీ దరిద్రంగా ఉంది విఎఫ్ఎక్స్ అయితే. కొన్ని సీన్స్ ఎలా అంటే సెకండ్ హాఫ్లో గుర్రం మీద వచ్చే ప్రతి సీన్ కూడా దరిద్రంగా అనిపించింది, అస్సలు సెట్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే సినిమా మంచి సీన్స్ కూడా చెడగొట్టాలి అనిపించింది. ఇంకొక సీన్ ఉంటుంది, యాగం కోసం ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. అక్కడ డైలాగ్స్ అయినా సరే కన్వర్జేషన్ అనేది చాలా బాగా వచ్చింది. కానీ లాస్ట్లో వర్షం పడేటప్పుడు ఎంతో ఒక వాన పడినట్టు చూపించి వానలో ఆయన ఫేస్ చూపించి అది మరీ దరిద్రంగా అనిపించింది అన్న. అసలు అలాంటి పెట్టుకుని ఉండాల్సింది. ఎవరు అలా కేర్ తీసుకున్నారు కానీ అది ఇంకొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుండదు అనిపించింది. దానివల్ల ఏంటంటే ఒక మంచి సీన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది దానివల్ల. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి కానీ సెకండ్ పార్ట్కి వెయిట్ చేయాలి అన్న క్యూరియాసిటీ అయితే ఎక్కడ రాలేదు. అది చాలా మిస్ అయింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ తీయాల్సినంత స్టోరీ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎంత కొంచెం స్టోరీ ఉన్నా సరే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. అస్సలు ఏం లేదు, అసలు అట్లీస్ట్ మనకి ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్లో ఎలాంటి ట్విస్ట్లు, ఎలాంటి టర్న్స్, ఎలాంటివి ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. చూసి ఆడియన్స్ కూడా నీరసంగా వచ్చేలా తీసారు సెకండ్ హాఫ్ అయితే. సినిమాకి ఇంకో పాజిటివ్ ఏంటంటే పవర్ స్టార్ కాకుండా కీరవాణి గారి బీజం, ఆయన అయితే ఆస్కార్ లెవెల్లో బీజం ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అన్న. ప్రతి సీన్ కూడా ఆయన లేపాడు. ఆయన 1 మ్యాన్ షో చేశాడు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక లో మూమెంట్ సీన్ కూడా ఆయన దాంట్లో పెట్టారు కానీ ఎక్కడో కొంచెం నాన్ సింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నాన్ సింగ్ అనిపించింది. అది కాకుండా ఓవరాల్గా అయితే ఆయన బీజం చావగొట్టాడు అనిపించింది. అన్న దయచేసి వేరే హీరోతో కంపేర్ చేయకండి అన్న. ఎవరు స్టార్డమ్ వాళ్ళకు ఉంటుంది. బాలయ్య సినిమా చూడాలంటే ఈ 25th సెప్టెంబర్లో రా అన్న, ఆ రోజు చూపిస్తారు. ఊరికే పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి బాలయ్య గురించి ఎందుకు మాట్లాడతారన్న? అరే ఫ్యాన్స్, నేను అలాగైతే ఫ్యాన్ కాదు కదన్నా. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయన పొలిటికల్గా నాకు చాలా ఇష్టం. మనకు ఆయనకి ఏం లేదని పొలిటికల్లోకి వచ్చారు, మనల్ని బాగు చేయడం కోసం వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి మీద విమర్శలు చేస్తే ఎట్లా? ఆయనకి ఏం కావాలని వచ్చారు? ప్రజలకు సేవ చేయాలని వచ్చారు, ఆయన మీద బుర్రజల్లుతున్నారు. సో అయితే ఎవరో గ్రాఫిక్ చేసుకుంటూ వచ్చి తీయమన్నా. ఇంతకన్నా ఏం తీయాలి సినిమా? ఇంతకన్నా ఏం చేస్తారు? ఇంతకన్నా ఏం చూపిస్తారు సినిమాలో? మీకు ఏం కావాలి? బిట్లు కావాలా? లేదంటే అది కావాలంటే ఆ యాప్లు సపరేట్ ప్రైవేట్ యాప్లు ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి. స్క్రీన్ పగిలిపోయిన సినిమాకి లోపల సౌండ్, హైడ్రోజన్ బాంబు, ఆ పవర్ అంతా ఇందులో కనిపించింది. యాక్చువల్ గా ఒక డిప్యూటీ సీఎం మూవీ తీస్తే బోల్డ్ అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటారు, కానీ జీరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఆ పార్టీకి కానీ పొలిటికల్ థింగ్ సంబంధం లేదని ఓన్లీ హీరో ఆయన సినిమా స్టార్కి వచ్చి సినిమా తీస్తారు. చూసారా? అది పవన్ అంటే. ఇప్పటికైనా తెలుసుకోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. పవన్ ఏం చేశారు అడుగుతారు కదా. ఆయన ఏం చేయాలంటే ఒక తెలంగాణలో సారీ అన్న, టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారని ఎట్లా అంటారన్న? ఇప్పుడు గుళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతున్నారు బిజినెస్ చేసి. విఐపి దర్శనమో టికెట్ 300, 500 అని చెప్పి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అందరికీ ఒకటే టికెట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందరికీ 700 కదా, లేదా అందరికీ 500 కదా. మరి ఎక్కువ ఎందుకు అనుకుంటున్నారు అనేవారు ఉంటారన్న. అనకపోవడానికి ఏమి ఉండదన్న.